హాయ్ ఫ్రెండ్స్, నిన్నైతే నా కొడుకు మా దోస్తుగాడు కలిసి బయటికి పోదామని అంటే సరే అని చెప్పేసి అన్న. ఏడికి అంటే మమ్మీ చాట్ తినేసి వద్దాము, మనం అట్లా పోదాం అని చెప్పేసి అనుకున్నా. సరే చాట్కి కదా అని చెప్పేసి పోయిన తర్వాత ఆడ వేడివేడిగా మిరపకాయ బజ్జీలు వేస్తారు, ఆలు బజ్జీలు వేస్తారు. సరే అని చెప్పేసి ఆడ ఒక ప్లేట్ తీసుకున్న తర్వాత నాకు ఈ కట్లెట్ అస్సలు పోలే. కొంచెం తిన్న తర్వాత నాకు అసలు కాలే. నా తర్వాత నా కొడుకేమో మసాలా పూరి తీసుకున్నాడు. సరే వాడన్నా తింటాడా అంటే సగం తిని ఆడబెట్టిండు. మిగతా అన్నీ మా దోసుగానికే పడ్డాయి. పాపం వాడే తిన్నాడు. ఇంటికి వచ్చిన తర్వాత అన్నం తినలే, ఏం తినలే. ఇంకా మేమైతే ఇంకా అక్కడ రోడ్డు చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే తినండి ఈసీఆర్ సైడ్ అని చెప్పేసి. నాకు నిజంగా చెప్తున్నా, చాట్ తింటే గొంతుల్లే ఉంటుంది. పానీపూరి అంటే తింటే కానీ చాట్ తింటే గొంతులా ఉన్నట్టే ఉంటుంది. నాకు అస్సలు ఒక్కొక్కసారి తినబుద్ధి కాదు. ఇక ఆకలైనప్పుడు తినబుద్ధి అవుతుంది, ఏం చేయలేం కదా ఫ్రెండ్స్. మీకు కూడా ఎప్పుడన్నా ఇట్లా జరుగుతుందా చెప్పండి. బాయ్.